మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం ద్వితీయ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా ముస్తాబవుతుంది. జూన్ 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వార్ల మంగళ శాసనములతో చిన్న జీయర్ స్వామి వారి శిష్యులు శ్రీమాన్ చక్రవర్తుల సుధన్వాచార్య ప్రత్యక్ష నిర్వహణలో 6 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 12వ తేదీ ఉదయం ఉత్సవారంభ స్నపనం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ. 13వ తేదీ సూర్యకాంత శిలాజీ అగ్ని ఆరాధన, యాగశాల ప్రవేశం, సంతానం కొరకు మైనతేయ ఇష్టి కార్యక్రమాలు నిర్వహించబడును. 14వ తేదీ అగ్ని ఆరాధన, మూలమంత్ర హవనాలు, పూర్ణాహుతి, కోట్నాలు, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించబడును. 15వ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపట్టబడును. 16వ తేదీ ఉదయం శ్రీ సుదర్శన నారసింహ ఇష్టి సాయంత్రం సామూహిక కుంకుమార్చన, 17వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, ధ్వజారోహణ, నివేదన, ఏకాంత సేవ, మహదాశీర్వచనం నిర్వహించబడును. బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు విచ్చేయిచున్నారని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశరయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరభూముల యాదగిరి, ఆలయ అర్చకులు అగలంకం రామానుజాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు సంబంధించి ఆలయంలో బ్రోచర్ను విడుదల చేశారు. జై గోవింద, 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 జై గోవింద. మన మిర్యాలగూడ పట్టణంలో గీతా మందిర్ నందు శ్రీకృష్ణ దేవస్థానం పట్టణంలో విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మనకు ద్వితీయ వార్షికోత్సవం 12 తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమాల వార్షికోత్సవం ఉంటుంది. అందులో భాగంగా 15వ తారీఖు నాడు మనకు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు ఆఖరి పూర్ణావతి ఉంటుంది. 14వ తారీఖు నాడు మనకు ఎదుర్కోల కార్యక్రమాలు ఉంటుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ముఖ్యంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 14 నాడు ఉదయం మన మిర్యాలగూడ అంటే దేవస్థానానికి రావడం జరుగుతుంది, కృష్ణుని టెంపుల్కి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. 14 నాడు మనందరి తీర్థగోష్ఠి తర్వాత పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఎదుర్కోలే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చిన్నజీయర్ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే మనకు విగ్రహ పరిశీలనంగా ఫస్ట్ రావడం జీయర్ స్వామి వారు తొలుత రావడం జరుగుతుంది. గతాలు 2-3 సార్లు ఆహ్వానించినా కానీ స్వామికి వీలు పడలేదు. కాబట్టి మనకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఆహ్వానించడం. అలాగే ఫస్ట్ భక్తులు కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు. 17వ తారీఖు అనుకున్నాము, దాన్ని 17వ తారీఖు బదులుగా 14వ తారీఖు కూడా అనుకోవాలి. ఎందుకంటే అందరికి పాంప్లెట్లో కొంతమందికి అప్పుడే వాట్సాప్లలో 17వ తారీఖు అనుకున్నారు. కాబట్టి దాన్ని 14వ తారీఖు నాడు ఉదయం అంటే 13 నైటే వస్తుంది స్వామివారు. 14 ఉదయం డిసైడ్ అనేది తీర్థగోష్ఠి అనేది మా ఇంటికాడ అంటే బండారు కుశలయ్య చైర్మన్ గారి ఇంటికాడనన్నా లేకపోతే దేవాలయంలో ఉన్న తీర్థగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ముందు రోజు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది తీర్థగోష్ఠి గురించి. భక్తులు ఎందుకంటే స్వామివారి ఆశీస్సులు తీసుకొని కళ్యాణ మహోత్సవం 15వ తారీఖున తిరగవలసిందిగా కోరుతున్నాం. 5వ తారీఖు నాడు 12వ తారీఖు నుంచి కూడా భక్తులు రోజు కార్యక్రమం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమాలు లేవు. ఈ కృష్ణునికి సంవత్సరానికి వార్షికోత్సవం అని, ధనుర్మాసం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మనకు నల్గొండ జిల్లాలో మన మిర్యాలగూడ పట్టణంలో ఏకైక కృష్ణుని టెంపుల్ అంటే మనకు చాలా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కృష్ణ పర్వతం యొక్క ఆశీస్సులు పొందాలని, వారి యొక్క దీవెనలు పొందాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు భక్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. జై గోవింద. మన గీతా మందిర క్షేత్రంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలని మనం
12వ తేదీ నుంచి ఆరంభం చేసుకొని క్రమక్రమంగా 17వ తేదీ వరకు వైభవంగా జరుపుకోబోతున్నాం. విశేషించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం యాగశాలలో నిర్వహించుకుంటాం. అందులో ప్రధానంగా మనం చెప్పేటటువంటి కార్యక్రమం చిన్నజీయర్ స్వామి వారు మొట్టమొదటిసారిగా మన మిర్యాలగూడ పట్టణంలో మన గీతా మందిరానికి వేయించేయడం ఇదే ప్రథమం. వారు వేయించేయడం విశేష సందర్భంలోనే మనకు స్వామివారికి ఎదుర్కోల మహోత్సవంలోకి వారు వేయించేస్తారు. వారు ఉదయం తీర్థగోష్ఠి మన ఆలయ అధ్యక్షులు శ్రీమాన్ బండారు కుశలే గారి ఇండ్లలో తీర్థగోష్ఠి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గీతా మందిరానికి వేయించేసి భక్తులందరినీ మంగళాశాసనం అనుగ్రహింపజేస్తారు స్వామివారు. 15వ తారీఖు స్వామివారి కళ్యాణం, 17 ఉదయం మహాపూర్ణావతి చక్రస్నానం, అలాగే 17వ తారీఖు రాత్రి ద్వాదశారాధన శ్రీ పుష్పయాగం ఎంతో వైభవంగా ఉంటుంది ఈ 5 రోజుల పాటు కార్యక్రమం. కనుక పుట్టన ప్రజలు భగవద్భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆచార్య యొక్క అనుగ్రహం అలానే భగవంతుని యొక్క కటాక్షాన్ని పొందగలరని అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ.